ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని ఆహారం మత్తయి సువార్త 10వ అధ్యాయం 21 నుండి 25 వచనాలు. ముఖ్య గమనిక: దేవుని వాక్యం మనకు ఆహారమై ఉన్నది కావున నాతో పాటు మీరు కూడా కలిసి చదవాలి అన్నది మా చిన్న మనవి. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. వారు ఈ పట్టణములలో మిమ్మును హింసించినప్పుడు మరి యొక్క పట్టణమునకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండురని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండినా చాలును. ఇంటి యజమానునికి బయల్జాబూలుని వారు పేరు పెట్టి ఉండిని ఎడల ఆయన ఇంటివారికి మరీ నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా. ఆమెన్. ఈ చిన్ని వాక్యాన్ని ప్రభు దీవించునుగాక. వాక్యం నచ్చినట్లయితే కామెంట్ చేయండి. రేపటి దేవుని వాక్యం కోసం ఛానల్ని ఫాలో చేయండి. హ్యావ్ ఏ గ్రేట్ డే.